అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 18వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము నా సంఘము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం నందు, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాన్ని ఎదుట నిలువనేరవు. ప్రభు యొక్క బిడ్డలకు ప్రభు ఇచ్చుచున్న ఒక గొప్ప ఆశీర్వాదము దేవుని యొక్క ఆలయమునై ఉన్నది. అదే ప్రభు యొక్క ఆలయము. ప్రభు యొక్క ఆలయమును ఎన్నడూను పాతాళము లోకము యొక్క ద్వారములు జయించజాలవు. సంఘముతోనూ విశ్వాసులతోనూ దైవ సేవకులతోనూ సహవాసమును కలిగి ఉన్నవారు ఎన్నడూను కదల్చబడరు. సంఘమును గూర్చి ప్రభు 3 రకములైన వాగ్దానములను ఇచ్చి ఉన్నాడు. నేను ఈ సంఘమును కట్టుదును, సంఘమునకు పరిశుద్ధాత్మను పంపించేదను, సంఘము కొరకు మరలా తిరిగి వచ్చేదను అనుటయే అట్టి వాగ్దానం. సంఘమును దేవుని యొక్క పట్టణము అని పిలువవచ్చును. సంఘము సర్వోన్నతుడు నివాసము చేయు పరిశుద్ధ స్థలము అని చెప్పవచ్చును. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణము మధ్యలో ఉన్నాడు, దానికి చల్లము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. 46వ కీర్తన 4 మరియు 5 వచనములు, దేవుడు పంపించుచున్న నదియే పరిశుద్ధాత్మ అను నదియే ఉన్నది. ఆలయ ఆరాధనలో ఆత్మయందు నింపబడి పాడుచున్న పాటలు, ఆత్మయందు నింపబడి స్తుతించుచున్న ఆరాధన, ఆత్మలో నింపబడి ప్రసంగించుచున్న లేఖన వచనములు అను మొదలగునవి అన్నియును దేవుని యొక్క ప్రతి బిడ్డను ఆత్మలో బలపరచి కాపాడుచున్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించెను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1 మరియు 2 వచనములు, పరలోకపు దేవుడు అక్కడి నుండి పరలోకపు నదిని దేవుని యొక్క ఆలయము ద్వారా పంపించి ఇచ్చుచున్నాడు. దేవుని ప్రజల యొక్క దాహమును తీర్చున్నట్లుగాను, దేవుని ప్రజలు శుద్ధీకరించుబడినట్లుగాను ఆ నది బయలుదేరి వచ్చుచున్నది. మీరు ఎన్నడూను సంఘ ఐక్యతను నిర్లక్ష్యము చేయకుడి. ప్రభు యొక్క బిడల సహవాసము మీకు బహు బలముగా ఉండవలెను. సమాజముగా కూడుటను కొందరు మానుకొనుచున్నట్లుగా మానక ఒకరికొకడు హెచ్చరించు కొనవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం, సంఘము లేక ఆలయము అని చెప్పుచున్నప్పుడు దానిని 2 గొప్ప విభజనగా విభజించవచ్చు. ఒకటి దృశ్యమైన ఆలయము, మరొకటి అదృశ్యమైన ఆలయము. మనము చూచుచున్న విధముగా రాళ్లతోనూ మట్టితోనూ కట్టబడుచున్న భవనము దేవుని యొక్క ఆలయము అని పిలువబడుచున్నది. అదే సమయంలో అదృశ్యమైన ఆలయము అదృశ్యుడైన క్రీస్తు యొక్క శరీరం. అది పరలోకమునందు పేరు రాయబడి ఉన్న సార్వత్రిక సంఘమై ఉన్న సంఘం. లోకమంతటా ఉన్న పరిశుద్ధులందరినీ ఆత్మ ద్వారా చక్కగా అమర్చబడి కట్టబడుచున్న దేవుని యొక్క భవనం. దేవుని బిడ్డలారా, భూ సంబంధమైన ఆలయములోను మీరు పాలు పొంది దేవుని ఆరాధించవలను. అదే సమయం నందు అదృశ్యమైన పరలోకపు కుటుంబమై ఉన్న సంఘములోను మీరు ఆనందించి ఉల్లసించవలెను. ఆలయం యొక్క ఆశీర్వాదం మీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి. నేటి ధ్యానమునకై నీ ఆలయ ఆవరణలో నివసించున్నట్లు నీవు చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేళ్ల చేత మేము తృప్తి పొందేదము. 65వ కీర్తన 4వ వచనము. నేటి వేద పఠనము ఉదయము లేవి కాండము 23 మరియు 24 అధ్యాయములు, సాయంత్రం మార్క్స్ వార్త 1వ అధ్యాయం 1 మొదలుకొని 22 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.